ఇంకా స్నో వరల్డ్ ఒకటి, రామోజీ ఫిలిం సిటీ, అలానే వండర్లా ఇవన్నీ కూడా ఉన్నాయి. సో అవన్నీ ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చేయాల్సి వస్తుంది. తప్పకుండా ఈ సమ్మర్లో కానీ ప్లాన్ చేసి ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి అయితే ప్లాన్ చేస్తాను. నెక్స్ట్ టైం చెన్నై కానీ, తర్వాత కేరళ కానీ, అలా చాలా బోట్స్ ఉన్నాయి చూడండి. మనం ఇలాంటి బోట్లో వెళ్తాం అనమాట. ఇప్పుడు మామూలు బోట్లో 50 రూపీస్ అంటే, లగ్జరీ ఫ్యామిలీ బోట్ 700 రూపీస్ ఉన్నాడు. అటు బోట్ ఎలా ఉంటుంది ఎన్నో కూడా వేసి ఇక్కడ ఒకే దగ్గర లుంబిని పార్క్ దగ్గర దిగి మనం 4-5 కవర్ చేసేయచ్చు అనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే నేను శిల్పారామం పక్కన కొన్ని మాల్స్ ఉన్నాయి. మాల్స్ లోపల క్యామ్ అలవలేదు, బయట చూపిస్తాను. లోపలికి వెళ్ళని మాల్ ఉన్నాయి, లుల్లు మాల్ అవి ఉన్నాయి. అవి కొంచెం నేను ఫోన్లో ట్రై చేస్తాను. దాంట్లో బట్టలు కూడా చేనేత బట్టలు అన్నీ ఉంటాయి. లోపల గిఫ్ట్స్ ఉంటాయి, బొమ్మలు ఉంటాయి. చూద్దాం. అప్పుడు ఎప్పుడో కదా, ఒక 10 సంవత్సరాల క్రితం అయితే వెళ్ళి చూద్దాం. ఆర్టిస్ట్ని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. మనం ఇక్కడికి వచ్చి జస్ట్ ఒక 1 మినిట్ 2 మినిట్ అంతే, జస్ట్ అలా విజిట్ చేసి వచ్చేద్దాం. మన పార్ట్ 1లో మనకి ఎక్కడైతే వీడియో ఆగిపోయిందో మళ్ళీ అక్కడ నుంచి అయితే వీడియో స్టార్ట్ అయింది. నేను పార్ట్ 1లో మిస్ అయింది. ఏంటంటే అది లుంబిని పార్క్ లోపలికి వెళ్ళి ఆ బుద్ధుని స్టాచ్యూ దగ్గర వీడియో తీస్తే నాకు గింబల్, నా గోప్రోలో ఛార్జింగ్ అయిపోయింది. గింబల్లో కూడా ఛార్జింగ్ ఉంటుంది కదా మామూలుగా, అది కూడా అయిపోయింది. సో వీడియో రాలేదు. అంతవరకు ఆపేసి నేను ఇంక వీడియో ఫోన్లో వాటిల్లో కవర్ చేసి అయితే తీయడం జరిగింది. ఇదిగోండి సచివాలయం బయట సెక్రటరేట్ లోపల ఎంట్రన్స్ దగ్గర చెక్కింగ్ అయిపోయింది. ఎక్కడైతే కూర్చున్నాను, ఎందుకంటే బోటింగ్ మళ్ళీ రావడానికి టైం పట్టద్ది. ఇప్పుడే బోట్ అయితే వెళ్ళింది. సో మళ్ళీ వచ్చినప్పుడు మనం లోపలికి వెళ్ళి అయితే అది కంప్లీట్ చేసుకొని మళ్ళీ వేరే ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. 500 సబ్స్క్రైబర్స్ ఉన్నారు నాకు. అలానే నాకు ఛానల్ కూడా మానిటైజేషన్ జరగాలి, మీ హెల్ప్ అయితే కావాలి. పూర్తిగా వీడియో చూడండి ప్లీజ్. షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోమాకండి. కొత్త వాళ్ళకైతే మీరు షేర్ చేస్తే కొత్త వాళ్ళకి నా ఛానల్ ద్వారా తక్కువ బడ్జెట్లో మనకి ట్రిప్పులు ఎలా ప్లాన్ చేసుకోవాలి దగ్గరే నేను చూపించే అన్నీ ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది. హైదరాబాద్ ఏం పెద్ద కొత్త ఏం కాదు. మీకు 4 సార్లు వచ్చి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ చాలామంది సాఫ్ట్వేర్లుగా పనిచేసే వాళ్ళు ఉన్నారు. కానీ తెలియని వారికి మీరు చూడండి. ఒకవేళ దీంట్లో మాకు తెలిసింది ఉందో ఇదంతా సోది అనుకుంటే వేరే వారికి షేర్ అయితే మాత్రం మర్చిపోమాకండి. అలాంటి కామెంట్ చేయండి, ఏమైనా తప్పులు ఉంటే మార్చుకుంటాను. అలాగనే సబ్స్క్రైబ్లు అయితే చేయించండి కొంచెం. ఇంకా 500 సబ్స్క్రైబర్స్ కావాలి. ఛానల్ కూడా మానిటైజేషన్ జరగాలి. తప్పకుండా అయితే నాకు మానిటైజేషన్ అయిన తర్వాత ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ అయితే మర్చిపోను. మనదిలాగే ఛానల్ అయితే నేను అనుకుంటున్నాను. మీరు కూడా అలాగనే భావించి కొంచెం సపోర్ట్ అయితే చేయండి. ఇంకోటి, ఆ యొక్క వీడియోస్ చాలామంది కూడా స్కిప్ చేసేస్తున్నారు. సో స్కిప్ అయితే చేయబాకండి, కొంచెం పూర్తిగా చూడండి. ఒకవేళ మీకు కానీ సోది అనిపిస్తే పక్కన పెట్టండి. ఎందుకంటే నేను 20 మినిట్స్ ఇంతకుముందు వీడియోస్ చూడండి అన్నాయి. 5 మినిట్స్ కన్నా ఎక్కువ ఉండదు వీడియో. 7 మినిట్స్, 15 మినిట్స్, 12 మినిట్స్ అలా ఉండింది. కొంచెం ఈ మధ్య ఏంటంటే ఒకే రోజు కవర్ చేయలేక, కావాలంటే మీరు కెమెరాలో ట్రై చేసి చూడండి. ఫోన్లో మీరు అన్ని ప్లేసులు తీసి దాన్ని ఎంత తగ్గించి చేసినా సరే, నేను పోయినసారి డే 1 హైదరాబాద్ ట్రిప్లో చూడండి ఎంత తగ్గించినా సరే ఎక్కువైంది అన్నమాట మినిట్స్. సో దానివల్లనే ఒక రోజులోనే చూపించేద్దామని, లేదా నాకు టైం ఉంటే బిట్లుగా చాలా పెట్టుకోవచ్చు. అలా పెట్టుకుంటే నాకే మంచిదనమాట. ఎక్కువ వీడియోలు ఉంటే ఎక్కువ లైకులు వస్తాయి. ఎక్కువ వీడియోలు చూడడం వల్ల నాకు కూడా టైమింగ్ పెరుగుతుంది. సో అట్లాగేం లేదు, నేను సాధ్యం తొందరగా సోది లేకుండా సుత్తి లేకుండా తొందరగా చూపించేద్దాం అనేది నా యొక్క కాన్సెప్ట్. సో తప్పకుండా అయితే హెల్ప్ చేస్తారని నమ్ముతున్నాను. మళ్ళీ వీడియోలో వేరే దగ్గరికి వెళ్ళిపోదాం. ఇంకా మనం ఈ హైదరాబాద్ అనేది ఇంకా Day 3 ట్రిప్ అంటే ఏముండదు. యొక్క స్నో వరల్డ్ ఒకటి, రామోజీ ఫిలిం సిటీ, అలానే వండర్లా ఇవన్నీ కూడా ఉన్నాయి. సో అవన్నీ ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చేయాల్సి వస్తుంది. తప్పకుండా ఈ సమ్మర్లో కానీ ప్లాన్ చేస్తే ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి అయితే ప్లాన్ చేస్తాను. నెక్స్ట్ టైం చెన్నై కానీ, తర్వాత కేరళ కానీ అలా ప్లాన్ చేస్తాను. ఇవన్నీ కొంచెం నాకు ఒక 1000 సబ్స్క్రైబర్స్ వచ్చి మీరు కామెంట్ ద్వారా ఎక్కడికి వెళ్ళాలి ఏందని నాకు చెప్పగలిగితే నాకు సపోర్ట్గా ఇంటర్నేషనల్ ట్రిప్ కూడా నేను ప్లాన్ చేస్తాను. కానీ ఇప్పుడే కాదు, ఇప్పుడే కోలుకునే పరిస్థితి ఉంది ఛానల్ని. తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి.
ఇది పెద్ద బోట్. ఇదిగోండి చిన్నవి ఉన్నాయి చూడండి, ఏ స్పీడ్ బోట్స్ చిన్నగా కనిపిస్తున్నాయి కదా, అవన్నీ స్పీడ్ బోట్స్ అన్నమాట. ఇక్కడంతా ఫుడ్ కోర్ట్ ఉంది చూడండి. లోపలికైతే ఫుడ్ అలౌ చేయరు అనమాట. లగ్జరీ ఫ్యామిలీ బోట్, ఫుడ్ స్పీడ్ బోట్ ఇవన్నీ కాస్ట్ ఉన్నటువంటి 150 కాస్ట్ అని ఇక్కడ వేసి పెట్టారు. డాన్సింగ్ బోట్ అని. సో మనం తక్కువ కాస్ట్ కాబట్టి 50 రూపీస్ బోట్లో అయితే వెళ్ళిపోతాం మనం. లోపల చైర్స్ వేస్తున్నారు కదా, ఆ చైర్స్లో మనం వెళ్ళాలి. అక్కడ టికెట్ కౌంటర్ దగ్గర టికెట్స్ తీసుకొని మనం ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి ఒక బోట్ నిండిన తర్వాత మళ్ళీ ఇంకొక బోట్కి అయితే లోపల రానిస్తారు. వెళ్ళింది ఆల్రెడీ బోట్ అక్కడికి. అక్కడ కనిపిస్తుంది చూడండి స్టాచ్యూ, అక్కడికి వెళ్తుంది అనమాట. ఇక్కడ చాలా బోట్స్ ఉన్నాయి చూడండి. మనం ఇలాంటి బోట్లో వెళ్తాం అనమాట. ఇప్పుడు మామూలు బోట్లో 50 రూపీస్ అంటే, లగ్జరీ ఫ్యామిలీ బోట్ 700 రూపీస్ ఇస్తున్నాడు. అటు బోట్ ఎలా ఉంటుంది ఎన్నో కూడా వేస్తున్నాడు అక్కడ. సో ఇదిగోండి, ఇది చాలా బాగుంది చూడడానికైతే. బట్ ఇది చాలా కాస్ట్ అనుకుంటా. మనం 50 రూపీస్ వెళ్తున్నాం. తెలంగాణ టూరిజం బోర్డ్స్ ఇక్కడ ఇచ్చినాడు. ఇక్కడ మనం టూరిజం బోర్డ్స్ అంటే అక్కడ మనం ఆన్లైన్లో ప్యాక్ లాగా బుక్ చేసుకుంటారు కదా టూరిజం వాళ్ళు, వాళ్ళ వరకు ఇట్లా హైదరాబాద్ అంతా విజిట్ చేసినప్పుడు దాంట్లో ఈ బోటింగ్ కూడా ఒక భాగం కాబట్టి వాళ్ళు టూరిజం వరకు ఈ బోట్ యూజ్ చేస్తారు. ప్యాక్ బుకింగ్స్ వాళ్ళకి ఇట్లా. ఆల్రెడీ నేను చూపించాను నేను బోటింగ్, అవన్నీ చేపలు పట్టాయి. అట్లానే మోటార్ ఒకటి వచ్చింది అక్కడ డ్రైవ్ చేసేది. 50 రూపీస్ సింగిల్ పర్సన్ అలవలేదు. ఇంకా అందరూ నిండిన తర్వాత అయితే మనకి బోట్ అయితే స్టార్ట్ చేస్తారు. దాకా క్యూలో నుంచామన్నారు లోపల. సింగిల్ పర్సన్ సూసైడ్ చేసుకుంటారంట, అందుకని అయితే సింగిల్ పర్సన్ చిక్కలేదు. సో ముగ్గురు వచ్చాము. క్యూ అనమాట ఇది. క్యూలో నుంచండి, క్యూలో నుంచుంటే అట్లా వెళ్ళి మళ్ళీ వాళ్ళు పిలిచినప్పుడు మనం లోపలికి వెళ్తాం. మొత్తం ఒకే స్టోన్తో చేశారు. ఇది మొత్తం ఒకే స్టోన్ అనమాట. స్టోన్తో చెక్కారు. వాటర్ వస్తుంది ఇక్కడ నుంచి. వాటర్ ఫౌంటైన్ ఆన్ చేయలేదు, నైట్ ఆన్ చేస్తారు అనుకుంటా.
నైట్ ఫుల్ కలర్తో లైటింగ్తో ఉంటుంది. లైటింగ్ తెలీదు, నేను చుట్టూ చూపిస్తాను. ఇదంతా ఒకటేం కాదు, స్టోను ఆ పైన ఉంది కదా బుద్ధుని విగ్రహం ఒక్కటే ఒక్క స్టోన్ తోటి చెక్కారంట. సిటీ చుట్టూ కనిపిస్తుంది బాగా. ఇక్కడ ఒక బోట్ ఉంది. ఇక్కడంతా ఫొటోస్ దిగుతా ఉన్నారు ఫుల్గా. ఇక్కడికి మొన్న వచ్చాను లాస్ట్ టైం, నేను కెమెరాలో ఛార్జింగ్ అయిపోయింది. మళ్ళీ రావాల్సి వచ్చింది. తప్పకుండా మళ్ళీ అయితే వచ్చాను. రెండోసారి రావాలంటే ఇంకా అదే చూసారు కదా, చాలా లేట్ అవుతుంది అనమాట. ఇది అక్కడ నుంచి లాంచ్లో ఫుల్ అవ్వదే రానిరు, బోట్ అంతా ఫుల్ అవ్వాలి, అప్పుడు రావాలి. ఇక్కడైతే చిన్న చిన్న కెమెరాస్ అవి పెట్టుకో ఉంటారు, ఫొటోస్ తీస్తారనమాట. అప్పటికప్పుడే మనం ఫొటోస్ ఇచ్చేస్తారు. ఇక్కడ అందరు ఫొటోస్ అయితే నార్మల్గానే దిగుతున్నారు, వాళ్ళకి కానీ పే చేస్తే ఇస్తారు. సో దీని గురించి డీటెయిల్స్ అక్కడ రాసినాడు. అది పెట్ట ఇది లుంబిని పార్క్ ఎంట్రన్స్. అట్లా లోపలికి వెళ్తే అక్కడ మనకి ఇప్పుడు వెళ్ళాం కదా బోటింగ్, ఆ బోటింగ్ లోపలే లుంబిని పార్క్లో ఉంటుంది. ఆ పక్కనే ఆ యొక్క తెలంగాణ అమరవీరులకు సంబంధించిన స్తూపం ఒకటి పెట్టారు, అదొకటి. అలా కొంచెం ముందుకు వచ్చేసి ఇదిగోండి ఇక్కడ అంబేద్కర్ తెలంగాణ, ఇక్కడ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం. అంబేద్కర్ గారి స్టాచ్యూ అయితే అక్కడ అట్లా పక్కనే కనిపిస్తుంది, దాని వెనకాలే పక్కనే ఉంటుంది. అది ఉన్నట్టు అది నా ఫస్ట్ వీడియోలో ఉంది చూడండి, సచివాలయం. అలానే అదిగోండి కొంచెం పైన చూడు కొండ మీద, అది బిర్లా టెంపుల్, మొత్తం పాలరాయితో కట్టారంట. మనకి ఇక్కడికి కానీ వస్తే లుంబిని పార్క్ దగ్గరికి, లుంబిని పార్క్ దగ్గరికి కానీ వస్తే మొత్తం మీరు ఇక్కడ 4 ప్లేస్ అయితే కవర్ చేసేయచ్చు. సచివాలయం లోపల కూడా అక్కడ పక్కనే ఒక కౌంటర్ లాగా ఒకటి ఉంటుంది, ఆఫీసు. అక్కడికి వెళ్ళి అడిగితే విజిటర్స్కి లోపలికి వెళ్ళడానికి కూడా కొంచెం అవకాశం ఉంది. అంటే మొత్తం లోపలికి కాదు, కొంచెం లోపలికి వెళ్ళే అవకాశం ఉంది. నేను లాస్ట్ టైం అడిగాను కానీ కుదరలేదు, వచ్చేసాను. అదిగోండి బిర్లా టెంపుల్, ఆ పైన ఉంది కదా అదంతా పాలరాయి, బిర్లా టెంపుల్. అది లుంబిని పార్కు, అది అమరవీరుల్ని సచివాలయం. ఇదండి ఇది నెక్లెస్ రోడ్డు. ఇలా వెళ్తే మనకి ప్రసాద్ ఐమాక్స్ అన్నీ వచ్చేస్తాయి. సో 4 ప్లేసెస్ దాకా ఇక్కడ ఒకే దగ్గర లుంబిని పార్క్ దగ్గర దిగి మనం 4 కవర్ చేసేయచ్చు అనమాట. ఇంక ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే నేను శిల్పారామం పక్కన కొన్ని మాల్స్ ఉన్నాయి, మాల్స్ లోపలికి క్యామ్ అలవలేదు, బయట చూపిస్తాను. లోపలికి వెళ్ళని మాల్ ఉన్నాయి, లుల్లు మాల్ అవి ఉన్నాయి. అవి కొంచెం నేను ఫోన్లో ట్రై చేస్తాను, దాంట్లో అసలు క్లారిటీ రావట్లేదు. నాది ఎల్జీ వెల్వెట్, అది ఒకసారి అదే మామూలుగా సక్రంగా రాదనమాట. సో ట్రై చేస్తాను, ఒకవేళ వస్తే మిక్స్ చేసి 2 చూపించండి ప్రయత్నిస్తాను. శిల్పారామ
దగ్గరికి వచ్చాము. లోపలికి ఇప్పుడు ఎంట్రన్స్ ఉందో ఎంట్రీ ఉందో లేదు తెలీదు. ఎంట్రీ ఇస్తారో లేదు చూద్దాం. చూడొచ్చు అనుకుంటా, ఎప్పుడైనా ఉంటుంది. ఆర్టిస్టుని మనం ఎంకరేజ్ చేయడానికి ఒక స్టెప్ వేసి మనం ఇక్కడ కౌంటర్లో ఒక టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళి చూసేసారు. వాళ్ళు ఆర్టిస్ట్కి సంబంధించిన ప్రతి ఒక్కటి ఉంటుంది అనుకుంటా. ఐ థింక్ నేను ఒకసారి వెళ్ళాను చిన్నప్పుడు. ఇప్పుడు ఏమేమి చేంజ్ చేశారో తెలియదు. ఆ యొక్క బట్టలు కూడా చేనేత బట్టలు అన్నీ ఉంటాయి లోపల. గిఫ్ట్స్ ఉంటాయి, బొమ్మలు ఉంటాయి. చూద్దాం. అప్పుడు ఎప్పుడో కదా, ఒక 10 సంవత్సరాల క్రితం అది. అయితే వెళ్ళి చూద్దాం. ఆర్టిస్ట్ని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. మనం ఇక్కడికి వచ్చి జస్ట్ ఒక 1 minute 2 minutes అంతే, జస్ట్ అలా విజిట్ చేసి వచ్చేద్దాం. ఇలా శిల్పారామం లోపలైతే టికెట్ తీసుకున్న తర్వాత 60 రూపాయలు చెప్పారు. తీసుకున్న తర్వాత అయితే ఇంకా లోపలికి ఎంట్రన్స్ లేదు, అదే కెమెరా అలవ్ లేదు. సో మీరు ఏం చేస్తారంటే కెమెరా ఆడ పెట్టేసారండి అన్నాడు. కెమెరా లోపల పెట్టే అయిపోయింది. ఇది కొంచెం లోపల మామూలుగా అంతా నేను ఇంతకుముందు చేసింది ఉంది. ఆ వీడియో కొంచెం మిక్స్ చేస్తాను. ఇంతకుముందు ఏంటంటే ఫోన్లో తీసుకున్నాను, ఇంట్లోకి మెమరీగా ఉంటుందని తీసుకున్నది. అది కొంచెం అడ్జస్ట్ చేస్తాను. లోపలికైతే వాళ్ళు రానివ్వడం లేదు. సో టికెట్ వేరే వాళ్ళకి నేను అమ్మేసి, బ్లాక్లో అమ్మినట్టు బయట ఇప్పుడు టికెట్ అమ్మేసాను వేరే వాళ్ళకి. ఒక సింగిల్ పర్సన్ వస్తాను. నేనైతే ఇక్కడ నుంచి మాల్ దగ్గరికి కానీ లేకపోతే చార్మినార్ దగ్గరలో, మాల్స్కి కూడా ఆల్మోస్ట్ కెమెరా అలా ఉండదు. నేను ఏదైనా ఫోన్ ఒకటి చిన్నది తీసుకుంటాను, ఒక 20,000 కానీ దాన్ని ఫోన్ తీసుకున్న తర్వాత అప్పుడు వీడియో స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే ఒకవేళ కెమెరా అలో లైన్ దగ్గర మనం ఫోన్లో తీసుకోవచ్చు. నా దగ్గర అయితే ఫోన్ సక్రంగా లేదనమాట. ఈ క్యామ్ ఒకటే ఉంది, గోప్రో. ఇది కూడా గిఫ్ట్ ఇచ్చిందే. సో ఇంకా ఇది అలవ లేకపోతే ఇంకా మనం లోపలికి వెళ్ళామన్నమాట. నా దగ్గర ఉన్నాయిలే, ఏం పర్లేదు. అక్కడ ఏమైంది, అదే మనకి కాస్ట్ 200 నుంచి డ్రెస్సెస్ అవన్నీ వాళ్ళు సొంతంగా తయారు చేసినవి ఉంటాయి. తర్వాత ఈ కూచిపూడి ఇదంతా కల్చర్ అంతా, ఇండియన్ కల్చర్ సంబంధించి ప్రతి ఒక్కటి లోపలైతే చూపిస్తారు. హ్యాండ్మేడ్ ఎక్కువ ఉంటాయి, అన్ని వస్తువులు దొరుకుతాయి. సో మీరు వెళ్ళినప్పుడైతే కెమెరా మొత్తం తీసుకెళ్ళాలంటే మాత్రం వెళ్ళద్దు. కెమెరా అలవ్ లేదంటారు. మామూలుగా అయితే కెమెరాకి ఎక్స్ట్రా కాస్ట్ తీసుకుంటారు. సో అయినా వాళ్ళు పంపించలేదు లోపలికి. సో వాళ్ళు ఏదైనా సీక్రెట్స్ బయటకొస్తాయి కానీ, లేదా అట్లయితే ఫోన్లో కూడా వీడియో తీసుకోవచ్చు కదా. ఫోన్లో తీసుకుంటే అయితే ఓకే, వాళ్ళకి కెమెరా అయితే అలవ్ చేయట్లేదు. ఓకే, ఎనీవే ఇక్కడ నుంచి అయితే మనం వేరే ప్లేస్కి వెళ్దాం. బయటికి అయితే వచ్చేసాం. చూపిద్దాం అనుకున్నాను, కెమెరా అలవ్ లేదు. అసలు నేను మామూలుగా తీసేసుకుని టికెట్ లోపలికి వెళ్ళిన తర్వాత చెప్పారు అది. ఆ టికెట్ అమ్మడం కూడా 1 గంట పట్టింది. అక్కడ కూర్చొని వేరే వాళ్ళు వస్తే కౌంటర్కి. కొంతమంది ఆన్లైన్లో తీసేసుకున్నారు. తర్వాత ఒక అన్న తీసుకున్నాను నా దగ్గర, సింగిల్ పర్సన్ వచ్చాడు. అది నా టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళాడు. సో వాళ్ళు కూడా రిటర్న్ తీసుకోవాలి టికెట్ కూడా లోపల. ఆర్టిస్టుల కోసం మనం వెళ్ళి ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుందని వెనక్కి వచ్చేద్దాం అనుకున్నా. ఇంకా టికెట్ వరకు అయితే వేరే కమ్ముకొని వచ్చేసాను. సో ఎనీవే నెక్స్ట్ టైం అయితే నా ఫోన్ ఉన్నప్పుడు అయితే తీస్తాను. కొంచెం నా దగ్గర ఇంత ముందు ఉంది, ఆ శిల్పారామం అయితే మళ్ళీ పెడతాను. చార్మినార్కి వెళ్ళాలంటే ఎల్ఐసి ఎంజీ బస్ స్టేషన్ దగ్గరికి అయితే మనం మెట్రో వస్తుంది. ఇక్కడ నుంచి మనకి 50 రూపీస్ కానీ 70 రూపీస్ తీసుకుంటాడు. మనం అక్కడికి వెళ్ళిపోవచ్చు చార్మినార్కి. చార్మినార్ ఎవరైనా రావాలనుకున్నప్పుడు ఈ మెట్రో తెలియదు మాకు ఎక్కడ అంటే ఎంజీ బస్ స్టేషన్ దగ్గర రావాలి. సికింద్రాబాద్ నుంచి అయితే అమీర్పేటలో చేంజ్ అవ్వాలి. సో ఇది ఎంజీ బస్ స్టేషన్ చూడండి, బాగుంది. మనం చార్మినార్ దగ్గరికి వెళ్ళేసి మళ్ళీ చార్మినార్ దగ్గరికి మొన్న చూపించేస్తే నేను మళ్ళీ ఏంటి అంటే అక్కడ కొంచెం ఇటు సైడ్ షాపింగ్ అదంతా కవర్ అవ్వలేదు, అంటే ఎక్కువ అయిపోయి ఆ వీడియో అయిపోయింది. సో కొంచెం
అది కూడా పక్కన ఫుడ్ కూడా ఆడే బాగుంటుందని చూపించాను, షాదాబ్ బిర్యానీ. సో అక్కడ తినేసి ఇంక వేరే ప్లేస్ చూపిస్తాను. ఇంక అంతకు మించి ఏమి లేవు ప్లేస్లు ఎదుగుతున్నా. ఇంకేదైనా కొత్తగా ఇంకేమన్నా స్నో వరల్డ్ ఇవన్నీ కూడా మనకి ఒక్కొక్కటి ఒక్కొక్క టైంకి వస్తుంది, ఒక్కొక్క రోజు పట్టద్ది. అవి కూడా కవర్ చేస్తాను ఈ మంత్లోనే తప్పకుండా. ఇంక ఇది అయిపోతే మనం వేరే చెన్నై కానీ ఏదైనా ప్లేస్కి వచ్చాము. మళ్ళీ ఇంక చెన్నై హైదరాబాద్ అవ్వలేదు కాబట్టి వెయిట్ చేద్దాం. ఎండ అయితే ఎక్కువగా ఉంది. ఆటో ఇక్కడికి వచ్చేసి ఆటోలు ఉంటాయి. ఆ బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్కి వెళ్తే మనకి అక్కడ మెట్రో ఉంటుంది. మెట్రో LICMG బస్ స్టేషన్ అది బయట. ఫస్ట్ డే సెకండ్ డే కూడా అయిపోయింది, ఒక రోజులో అయితే కంప్లీట్ చేస్తాను. ఇదిగోండి నా టికెట్. సింగపూర్ ఎక్స్ప్రెస్ అయితే వచ్చింది రెడీగా ప్లాట్ఫామ్ మీదకి. నేను ఇక్కడ లాకర్ రూమ్ దగ్గర అయితే ఉన్నాను. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చెప్పాల్సింది, సింగపూర్ ఎక్స్ప్రెస్ ఎప్పుడైనా సికింద్రాబాద్ నుంచి మనం రావాలన్నా లేదు మన సైడ్ మనం రావాలంటే సికింద్రాబాద్ నుంచి వచ్చే బండి 10లో వస్తుంది అనమాట. 10లోనే ఆల్మోస్ట్ పడతాడు. అందుకని మేము ముందుగానే 10 నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి అయితే వచ్చేస్తున్నాను. సరే ఇప్పుడైతే 11:05 కల్లా ఇక్కడ నుంచి లెఫ్ట్ అయిపోయింది. నేనైతే తత్కాల్ రిజర్వేషన్ చేయించాను, ఎందుకంటే తిరిగి అలసిపోయి ఉంటానని. 450 అలా పడింది మనకి. సో మనం ఇంకెళ్ళి ఇంకా లోపలేమి డిస్టర్బ్ చేసేది లేదు. మిడిల్ అప్పర్ వచ్చింది, గుమ్మ పడుకోవడమే. ఇక్కడ తినేసి ఉంటే బెటరు. ఇంకా నేను ఈ వీడియో అయితే అయిపోయింది. ఇంకా నీకు ఇంకా చూడాల్సినవి ఏమున్నాయంటే స్నో వరల్డ్, వండర్లా, ఇలా రామోజీ ఫిలిం సిటీ ఇలా కొన్ని ఉన్నాయి ఈ చూడాల్సినవి అయితే ఈ హైదరాబాద్లో. సో నేనేం చెప్తున్నానంటే నెక్స్ట్ టైము ఒక్కొక్కటి నేను మళ్ళీ సమ్మర్కి వస్తాను. అప్పుడు వచ్చినప్పుడు ఒకరోజు ఒక్కొక్కటి అట్లా 3 days పెట్టుకొని ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి అయితే కంప్లీట్ చేసేస్తాను. తర్వాత మనం వేరే ట్రిప్కి అయితే ప్లాన్ చేద్దాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీరు ఎప్పుడైనా ఇక్కడ సికింద్రాబాద్ అయితే వచ్చినప్పుడు మన సింగపూర్ ఎక్స్ప్రెస్ అయితే 10లో ఎక్కువగా వస్తుంటుంది, చూసుకోండి. రిజర్వేషన్ లేకపోతే మాత్రం చాలా ప్రాబ్లం అయింది. రిజర్వేషన్ ఉంటే బెటర్ ఐ థింక్. రిజర్వేషన్ లేకపోతే మాత్రం ఇబ్బంది అయింది. కానీ ఇక్కడ నుంచి కూర్చోడానికే మనకి 800 అట్లా అడుగుతారు రిజర్వేషన్ లేకపోతే మామూలుగానే ఉంటుంది. కాబట్టి ఇంకొంచెం సింగపూర్ ఎక్స్ప్రెస్ అయితే రెడీకి వచ్చేస్తుంది. సో కంప్లీట్ అయిపోయింది ట్రిప్ అయితే. నెక్స్ట్ టైం మళ్ళీ ట్రిప్ మళ్ళీ కలుస్తాను. 3 days అయితే ఉంది. సో బాయ్. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి. స్టే ట్యూన్. బాయ్.